అంటే వర్క్ ఈజ్ ఓన్లీ ఇన్ ప్రోగ్రెస్ అంటున్నారు. యు ఆర్ మోర్ సాటిస్ఫైడ్ విత్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నెన్స్ అంటున్నారు. బట్ ఆన్ ది కాంట్రరీ మీరు ఇటీవల కాగ్ను చూసినట్లయితే కాగ్ ఎన్నో లోపాలను ఎత్తి చూపించింది. ఆర్థికంగా దివాళా తీస్తుంది రాష్ట్రం అని చెప్పింది. తర్వాత సాగునీటి ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అధిక చెల్లింపులు చేశారని చెప్తుంది. సో ఒకటి కాదు రెండు కాదు, కాగ్ రిపోర్ట్ డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ని ఎండగట్టింది అని అంటే మీ సమాధానం ఏంటి? ఒకటి, విత్ డ్యూ రెస్పెక్ట్ టు కాగ్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ. వాళ్ళు చేయాల్సిన జాబ్ వాళ్ళు బాగానే చేస్తున్నారు. దాంతో నేనేమి వాళ్ళు చేసింది తప్పని నేను చెప్పట్లేదు. దాంట్లో కొన్ని అంశాలు, ఒక్క అంశాన్ని నేను ప్రస్తావిస్తాను. వాళ్ళ ఐడియాలజీకి, వాళ్ళ వే ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్కి ఇక్కడ యాక్చువల్గా గ్రౌండ్లో జరిగేదానికి డిఫరెన్స్ చూపించడం కోసం నేను చదివిన దాంట్లో ఏముందంటే, పట్టిసీమ ప్రాజెక్టుకి పర్మిషన్ లేదు అని ఉంది. అలాంటి పర్మిషన్స్ లేని ప్రాజెక్టుకి ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టారు అని ఉంది. ఈ డబ్బులు కూడా అధిక కొటేషన్స్ ద్వారా ఎక్కువ ఖర్చు చేశారు అవ్వాల్సిన దానికంటే అని ఉంది. దీంట్లో 2-3 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఫస్ట్ విషయం చూద్దాం. దానికి పర్మిషన్స్ లేవు. బికాజ్ కాగ్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, చట్ట ప్రకారంగానే ఆలోచించాలి, చట్ట ప్రకారంగానే మాట్లాడాలి వాళ్ళు. కాబట్టి చట్ట ప్రకారంగా దానికి పర్మిషన్ లేని మాట వాళ్ళు ఎత్తి చూపారు. ఇక్కడ సామాజిక సోషియో పొలిటికల్ ఎకనామిక్ సిచ్యువేషన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అయ్యేదాకా అది 2 ఏళ్ళు పట్టుద్దా, 3 ఏళ్ళు పట్టుద్దా, 2-3 ఏళ్ళు అయితే పట్టుద్ది. అయ్యేలోపు మనం నీరంతా వృధా చేయకుండా ఒక ఇంటర్మీడియట్ సొల్యూషన్ మనం ప్రపోజ్ చేయటం వల్ల కృష్ణా డెల్టాని ఆదుకోవచ్చు అని ఒక మంచి ఐడియా చేశారు. సో దానికి పట్టిసీమ వీ వాంట్ టు గో హెడ్ అనుకున్నారు, చేశారు. అది ప్రభుత్వ విచక్షణతో చేసింది. తర్వాత పట్టిసీమ జరగాలి, మేము కొత్త రాష్ట్రము, ప్రజలందరూ కూడా భయాందోళన గురవుతున్నారు, ఆందోళనలో ఉన్నారు. మన పోలవరం ఎప్పుడు వస్తుంది, మనకి స్పెషల్ స్టేటస్ ఎప్పుడు వస్తుంది, స్పెషల్ ప్యాకేజ్ ఎప్పుడు వస్తుంది, మన రాష్ట్రం ఎప్పుడు బాగుపడుద్ది, మనకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, రకరకాల ఆందోళనలో ఉన్నటువంటి ఈ ప్రజానీకాన్ని కన్విన్స్ చేయడానికి, వీఆర్ వర్కింగ్ ఎట్ ఇట్ అని చెప్పుకోవడానికి మాకు ఒక ఐకాన్ కావాలి, మాకు ఒక పని కావాలి, మేము పూర్తి చేయాలి. ఆ భావంతో, ఆ ప్రెషర్ తోటి ముఖ్యమంత్రి గారు 6 నెలల్లో చేయాలి, 7 నెలల్లో చేయాలి, 8 నెలల్లో చేయాలి, మనం ఖరీఫ్కి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి తొందర పెట్టిన మాట వాస్తవం. తొందర పెట్టడంలో పబ్లిక్ గుడ్ ఉందే కానీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు ఆయనకి. మీరు తొందర పెట్టినప్పుడు ఎనీ ప్రాజెక్ట్ మేనేజర్కి తెలుసు ఏది మీరు 10 రూపాయలు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. చేసాం. ఓకే, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము జస్టిఫై చేసుకుంటున్నాం, పబ్లిక్ సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము జస్టిఫై చేసుకోగలం, సోషల్ పొలిటికల్ ఎకనామిక్ రీజన్స్కి మేము జస్టిఫై చేసుకోగలం. కానీ ఇది కాగ్కి వినపడదు, కాగ్ ఈ అంశాలను తీసుకోదు పరిగణలోకి. కాగ్ ముందు చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారంగానే వాళ్ళు డాక్యుమెంట్ రాశారు. ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని కాగ్ని అడగట్లేదు, కాగ్ విల్ డూ ద సేమ్ అనాలిసిస్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనకి పైనున్న రాష్ట్రాల్లో, అది కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, వాళ్ళు చేపట్టిన ప్రాజెక్ట్స్ అన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయా? లేనప్పుడు ఆయా రాష్ట్రాలు, మహారాష్ట్రలో అయితే 11 ప్రాజెక్ట్స్ ఎలా చేపట్టారు? ఇదే కాగు వాళ్ళ రిపోర్ట్లో కూడా రాసింది, మీకు పర్మిషన్స్ లేని ప్రాజెక్టులు కడుతున్నారు, దానికి ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నారో, ఖర్చు చేస్తున్నారో, ఏదో ఒక పదజాలం వాడింది అక్కడ. అంటే మీరు చెప్పిన దాన్ని ఏం చేద్దాం మనం? బాబ్లీ గురించి చెప్తున్నారు. మహారాష్ట్రలో 11 అన్లిస్టెడ్, అన్క్లియర్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కృష్ణా ట్రిబ్యునల్ దాని జోలికి వెళ్ళలేదు, దానికి ఎవరు ప్రజెంట్ చేయలేదు. అంటే ఆయా రాష్ట్రాలు కొంత పబ్లిక్ ఒత్తిడి, కొంత వాళ్ళ లోకల్ అవసరాలు, కొంత చూసి చూడనట్టుగా పోయే ధోరణిలో ఈ నదీ వాటర్స్, నదీ మేనేజ్మెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ అస్పష్టత వల్ల, టైం టేకింగ్ ప్రాసెస్ వల్ల. మీరు ఒకటి చెప్పండి, అంటే కాగ్ చేస్తున్నారు, అంటే కాగ్ ఒక రాజ్యాంగ సంస్థ అనేది మీరు చెప్తున్నారు. బట్ ఎనీ గవర్నమెంట్, బీట్ ఏపీ, బీట్ మహారాష్ట్ర, బీట్ కర్ణాటక ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, విత్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి, చేయాల్సిన అవసరం ఉంది కదా. జస్ట్ బికాజ్ ఏంటంటే పబ్లిక్ కోసం మేము ఇష్టానుసారం మేము ఖర్చు పెట్టేస్తాము. నేను ఇష్టానుసారం ప్రత్యేక పరిస్థితిలో మన జనం కొంత అసంతృప్తి, ఆందోళనకు గురవుతున్న సమయంలో, కృష్ణా డెల్టాలో పంట ఎండిపోయే పరిస్థితులు మనం ముందు కనపడుతున్న సమయంలో
మనం శ్రీశైలం నుంచి నీళ్లు అడగలేని పరిస్థితి మనకు అర్థమవుతున్నప్పుడు మనం శ్రీశైలంలో నుంచి ఎంతో కొంత నీళ్లు రాయలసీమకి ఇవ్వాలి అనే ఒక పబ్లిక్ గుడ్ ఒపీనియన్ తోటి మనం ఎక్సర్సైజ్ చేసాం. అది మన ఓన్ ఇంట్రెస్ట్ తోటి, మన ప్రజల ఇంట్రెస్ట్ తోటి చేసాం. దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ వచ్చిన డబ్బులు కానీ ఇంకోటి కానీ ఏం లేదు అదర్ దాన్ దిస్ పబ్లిక్ గుడ్ ఇమేజ్. ఈ ఇమేజ్ రావడం కోసం, మంచి జరగడం కోసం వీళ్ళు తొందరపడ్డారు, 10 రూపాయలు ఎక్కువ ఖర్చు చేశారు, ఒక పని చేశారు. ఈ పనిని ఇల్లీగల్ అని మీరు చెప్పదలుచుకుంటే మొత్తం పనుల్ని ఇల్లీగల్ అని చెప్పేసి క్లాసిఫై చేసి కాగ్ ఏం చేస్తో చేయమనండి. నేను అదే అంటాను, ప్రాక్టికల్కిను ఆ యూటోపిక్ ఐడియలిజంకి కొంత తేడా ఉంది. మన దేశంలోనే ఉంది, కృష్ణానది మీదే ఉంది, మనకు కావాల్సినంత కాంట్రవర్సీస్ ఉన్నాయి. కాబట్టి కాగ్లో మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగారు, ఎస్ ఆ క్వశ్చన్ అడిగారు. నేను ఇప్పుడు అపోజిషన్ కానీ ఈ క్వశ్చన్ అడుగుతున్న పెద్దలను కానీ మన వాళ్ళని అడుగుతున్నాను, పట్టిసీమ చేయటం తప్పని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? కృష్ణా డెల్టా రైతులతో మీరు మాట్లాడారా? కృష్ణా డెల్టాకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? ఇవాళ మా దిగువ ప్రాంతం, చివరి ప్రాంతం రేపల్లె, బాపట్లలో కూడా పంటలు పండి ప్రకాశం జిల్లాలో ఎకరానికి 50 బస్తాలు 60 బస్తాలు అయినాయి అంటే దానికి కారణం ఎర్ర నీళ్ళని, గోదావరి నీళ్ళని, పట్టిసీమ ద్వారా వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు ఉప్పొంగిపోయి పండగ చేసుకుంటున్న సందర్భంలో మనం ఈ ప్రాజెక్టే ఇల్లీగల్ అని చెప్పి స్టాంప్ వేసి క్లోజ్ చేద్దామా? పోనీ క్లోజ్ చేద్దాం అనే వాళ్ళని ఎవరినో ముందుకొచ్చి మాట్లాడమనండి. కానీ మీరు చెప్తున్నారండి, అంటే మీరు ఏంటంటే యూ హ్యావ్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఫర్ ఎవ్రీథింగ్. నన్ను ఐఎమ్ ట్రయింగ్ టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మీ విచక్షణతోటి నేను చేసింది తప్పన్నా అనండి, మీరు మేము చేసింది ఓకే రీజనబుల్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ అని ఊరుకోండి. అంటే దట్ ఈస్ డిబేటబుల్ అండి. అంటే ఇప్పుడు మీరు పట్టిసీమ ద్వారా మీరు యు ఆర్ క్లెయిమింగ్ దట్ ఏంటంటే యూ హ్యావ్ గివెన్ 60 TMs ఆఫ్ వాటర్ ఆర్ 70 TMs ఆఫ్ వాటర్ మేము చివరి గ్రామాలకు ఇవ్వగలిగాము. దట్ ఈస్ రికార్డ్, దట్ ఈస్ ఆన్ రికార్డ్. దట్ ఈస్ డిబేటబుల్ అండి. సరే పక్కన పెడదాం అది, ఎందుకంటే యూ హ్యావ్ యువర్ ఓన్ ఆర్గ్యుమెంట్. మీరేంటంటే ప్రభుత్వం చేసే ప్రతి పనిని సమర్థించడం మీ యొక్క అంటే భావనతో చేస్తున్నాం కాబట్టి. అదే మీరు బీయింగ్ ఏ తెలుగుదేశం లీడర్, ఇట్ ఈస్ యువర్ బౌండెడ్ డ్యూటీ టు సపోర్ట్ ది గవర్నమెంట్. నాట్ ఓన్లీ దట్, ఐఎమ్ ఆల్సో ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. నేను చెప్తున్నాను, నేను గుడ్డిగా మేము చేసిందంతా కూడా చట్టపరము గాడిద గుడ్డు అది ఇది నేనేం మాట్లాడట్లేదు. అండర్ ద సర్కమ్స్టాన్సెస్ మా ప్రజల సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంకు ఉన్న విచక్షణ అధికారాన్ని వాడింది. దీంట్లో ఎవరికి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు, పర్సనల్ గెయిను లేదు. మేము ఏ చట్టాలకైనా మేము ఆన్సరబుల్లే, ఏ చట్టంలోనైనా మేము అదే, ఏ కోర్టులోనైనా ప్రజా కోర్టులోనైనా మేము ఇదే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిగానే కాదు, నేను మిమ్మల్ని కూడా అలాగే ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజల్ని అలా ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా కృష్ణా గుంటూరు డెల్టా రైతుల భావాలను అర్థం చేసుకుని మాట్లాడమంటున్నాను. మేమేమి ఇల్లీగల్ చేయలే, ఎవరికి హాని చేయలే. సముద్రంలోకి వెళ్తున్న నీళ్ళని 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి అనుకోండి, దారి మళ్ళించాం కొద్దిగా, దానివల్ల మాకు మంచి జరుగుతుంది. వీఆర్ హ్యాపీ. 2 జిల్లాలు బాగుపడి లక్షలాది మంది రైతులు ఇవాళ సుఖంగా ఉన్నారు. దాన్ని ఎందుకు తప్పు పట్టి గొడవ చేస్తారు? అట్ట కాకుండా మీరు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 10 రూపాయలతో అవ్వాల్సింది 1000 రూపాయలు పెట్టి ఏదో చేశాడు, ఆయనకి లాభం వచ్చింది, ఆయన సొంత ప్రయోజనాల కోసం చేశాడు, పబ్లిక్ ఏం సంబంధం లేదు. అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి, మాట్లాడుకుందాం. కాగ్ రిపోర్ట్లో అలాంటి అంశాలు నాకేం దొరకలేదు. పోలవరం ప్రాజెక్టుని 3 ఏళ్లలో కట్టే వెసులుబాటు ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి ఎందుకు పట్టిసీమని తీసుకున్నారు అనేటువంటిది ఆర్గ్యుమెంట్ ఉన్నది. చూడండి, పట్టిసీమ మనం పోలవరం మీద క్లారిటీ వచ్చే ముందే స్టార్ట్ చేసాం. పోలవరం మీద జాతీయ హోదా వచ్చి దానికంటూ 2500 crores రిలీజ్ చేసిన రోజుకి పట్టిసీమ పూర్తయిపోయింది. కాబట్టి పట్టిసీమకి పోలవరంకి మనం లింక్ పెట్టకూడదు. కొంతమంది ఏమంటున్నారంటే మన వాళ్ళు పోలవరం అంత పెద్ద ప్రాజెక్ట్ జరుగుతుండగా దానికోసం వెయిట్ చేయాల్సింది పోయింది, ఈలోపు మీకు తొందర ఏంటి అంటున్నారు. అలా చేస్తామా మనం దైనందిన కార్యక్రమంలో? ఒక ఇంట్లో అలా చేస్తామా, ఒక ఊళ్ళో అలా చేస్తామా, మీరు నేను అలా చేస్తామా? అసలు పని చెప్పడానికి గంట సేపు ఉంటుంది, ఈలోపు ఏం చేద్దాం మనం? మనకు పనికొచ్చే పని ఇంకొట్టి చేయమా? మనకు పనికొచ్చే పని పట్టిసీమ. అది సంవత్సరమే పనికి రానివ్వండి, 2 ఏళ్ళు పనికి రానివ్వండి, 100 కోట్లు అవనండి. ఇవాళ దాని ద్వారా వచ్చిన పంటలు, దాని ద్వారా రైతుల్లో వచ్చినటువంటి ఏంటి ఆ రిలీఫ్, ఆందోళనని తొలగించగలగడం అనే దానికి ఇమ్మెన్స్లీ బెనిఫిట్ అయిందంటారు. ఎస్, మా డెల్టా రైతులకు ఇమ్మెన్స్ బెనిఫిట్ వచ్చిందండి. దానికి 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయిందో తక్కువ ఖర్చు అయిందో ఆ కోడిగుడ్డు మీద ఏకలు ఎవరైనా పేకాలనుకుంటే పేకొచ్చు. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు.
నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్ హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.